ద ఇటరినరీ ఆఫ్ ద న్యూ లైఫ్ స్లోలీ టేక్స్ షేప్. మళ్ళీ హెడ్డింగ్, నవజీవన ప్రయాణము నెమ్మదిగా ఒక రూపు దాల్చింది. డ్యూరింగ్ ది మెహరాబాద్ మీటింగ్స్ ఇన్ ఆగస్ట్, బాబా అడ్మిటెడ్ సెవరల్ టైమ్స్ దట్ హీ డిడ్ నాట్ నో వేర్ దే వుడ్ గో ఇన్ ద న్యూ లైఫ్. ఈ మెహరాబాద్ మీటింగ్లో అనేక మంది అడిగేవారు బాబాని, బాబా మనం ఎక్కడికి వెళ్తాం, అసలు నువ్వు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగేవారు. నిజంగా చెప్పాలంటే నాకే తెలియదు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తానో అని పదే పదే బాబా చెప్తూ ఉండేవారు, నాకు తెలియదు నిజంగా. బట్ ఆఫ్టర్ September 1st, as the meetings continued in Manli Hall, he began to chalk out a plan. కానీ ఆగస్ట్ అయిపోయి సెప్టెంబర్ 1 దాటేటప్పటికి ఈ సమావేశాల్లో నెమ్మదిగా ఒక చార్ట్, ఒక ప్లాన్, ఒక ప్రణాళిక తయారు చేయడం మొదలుపెట్టారు బాబా. The first thing he mentioned was his intention to acquire a plot of land in North India near the holy cities of Rishikesh and Haridwar. మొట్టమొదట తన సంకల్పం ఇలా చెప్పారు. రిషికేశు, హరిద్వారు చాలా పవిత్రమైన స్థలాలుగా చెప్పుకుంటూ ఉంటారు కదా మీరు. ఆ దగ్గరలో ఏదైనా 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఏదో ఒక జాగా మనం కొనుక్కుంటే బాగుంటుందేమో అక్కడ మనం ఉండడానికి అని అన్నారు. కేకి దేశాయ్, ఏ లాంగ్ టైమ్ ఫాలోయర్ ఫ్రమ్ ఢిల్లీ, was entrusted with the responsibility of finding a suitable place, which Baba intended to make the pivotal location of his future life of helplessness and hopelessness. తన భావి జీవితం, దాని పేరే నవజీవనం అన్నారు. దాని సారం ఏమిటి? నిస్సహాయత, ఏ రకమైన ఆశను లేకుండా ఉండడం, అంతే కదా. ఈ జీవనానికి అది ప్రధాన కేంద్రముగా అక్కడ ఆశ్రమాన్ని పెట్టుకొని ఆ చుట్టుపక్కల తిరగాలి అని తన సంకల్పాన్ని బాబా చెప్పారు. ఢిల్లీలో కేకి దేశాయ్ అని ఒక బాబా ప్రేమికుడు ఉండేవాడు. గుర్తున్నాడమ్మా ఎవరికైనా? మనం చెప్పుకున్నాం ఇటువరకు. రుస్తం ఫలాతి మామగారు. రుస్తం ఫలాతి భార్య పేరు మెహ్రా. ఆ మెహ్రా తండ్రి అతను ఢిల్లీలో ఉండేవాడు. అతనికి బాబా ఈ పనాప చెప్పారు, నీకు డెహ్రాడూన్ కొంచెం దగ్గర కదా. దగ్గరంటే మనకి కాకినాడ పక్కన పిఠాపురం ఉన్నట్టు కాదు, అది చాలా దూరమే అండి. అది 5-6 గంటల ప్రయాణం ఉంటుంది. మరి బాబాకు ఇక్కడి నుంచి మెహరాబాద్ నుంచి అంత దూరం వెళ్ళలేరు కదా. అందుకని అక్కడైతే అతను 4-5 గంటలు ప్రయాణం చేసి డెహ్రాడూన్ చేరిపోగలడు. అతనికి అప్పచెప్పారు ఈ పని. రంజు అండ్ డాకే పాల్కర్, 2 of Baba's early mandali, were asked to look into way of purchasing the land in the name of 1 or 2 of the Yaswalas for a certain period, after which the ownership was to be surrendered entirely. బాబా ఏమన్నారు? రంజు, అబ్దుల్లా, ఈ డాకే పాల్కర్ వీళ్ళిద్దరూ ఎస్ అని సంతకాలు పెట్టిన వాటిలో ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా. వీళ్ళిద్దరికి ఏమన్నారంటే, ఒరే బాబా భూమి కొన్నప్పుడు మన 16 మంది ఈ ఎవడో ఒక పేర కొనండి, తర్వాత మాత్రం నెమ్మదిగా దాన్ని మనం పెట్టుకోవద్దు, వదిలించేసుకుందాం మనం అని బాబా చెప్పాడు. బాబా సెడ్ దట్ హీ అండ్ దోస్ గోయింగ్ విత్ హిమ్ వుడ్ ట్రావెల్ అండ్ ఫుట్ టు దిస్ ప్లేస్ ఇన్ నార్త్ ఇండియా, అరైవింగ్ దేర్ నో లేటర్ దాన్ November 1949. సరే, మరి అక్కడ ఆ జాగా ఏదన్నా కొన్నారనుకుని ఎలాగెళ్తాం? నడిచి వెళ్తాం. ఎక్కడి నుంచి? మెహరాబాద్ నుంచి ఆ హిమాలయాల్లో ఉన్నటువంటి ఆ డెహ్రాడూన్ దగ్గరికి, అంటే హరిద్వార్, రిషికేశ్ ఉన్నదని నడుచుకుని వెళ్తాం మనం. అయితే నవంబర్లోగా వెళ్ళిపోవాలి, అంటే 1 నెల రోజులు ఇంచుమించు గొడవ ఇచ్చారు బాబా. ఇనిషియల్లీ బాబా ఇంటెండెడ్ టు లీవ్ ఫ్రమ్ మెహరాజాద్ on October 16 and walk to Aurangabad, about 75 miles north of అహ్మద్నగర్. బాబా ఏమన్నారంటే, మనం మెహరాజాద్ నుంచి బయలుదేరదాం అక్టోబర్ 16. ఫస్ట్ దశ ఔరంగాబాద్ వరకు నడుద్దాం, 75 మైళ్ళు అది దూరం. అక్కడి వరకు నడిచేద్దాం, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆలోచిద్దాం. దేర్ హీ అండ్ ది కంపానియన్స్ వర్ టు రిమైన్ ఫర్ 2.5 months at Paitan and at Kuldabad, the place where one of his own master Sai Baba began his spiritual లైఫ్. కుల్దాబాద్ అంటే సాయిబాబాకు చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశం అది. బాబా అన్నారు, అక్కడ మనము అందరం కలిసి నవజీవనములో ఉన్న సహచరులంతా 2 నెలల పాటు ఆ ప్రాంతంలో ఉండాలి. పైథాన్ అని ఒక అద్భుతమైన కొండ ప్రదేశం ఉంది అక్కడ, చాలా బాగుంటుందట. పంచగన్నిలాగే ఒక సుందరమైన ప్రకృతి దృశ్యాలు ఉంటాయట అక్కడ. అలాగే కుల్దాబాద్ అనే ప్రాంతంలో 2 నెలల పాటు ఉందాం అక్కడ మనం. Later, for practical reasons, Baba decided that instead of Aurangabad, they would go on foot from Ahmednagar to the town of Shirur, which is on the road to Pune. మళ్ళీ బాబా అన్నారు, అటు వద్దులే, ఔరంగాబాద్ వద్దులే, ఇటు షిరూర్ వెళ్దామన్నారు. షిరూర్ గుర్తుందండి మీకు?
అహ్మద్నగర్ నుంచి పూనా వెళ్ళేటువంటి రోడ్డు మార్గంలో సరిగ్గా సగంలో ఉంటుంది. ఆ బస్సులన్నీ కూడా పూర్వం టీకి ఆపేవారు. ఆ నాన్ స్టాప్ బస్సులన్నీ కూడా టీ కోసం అక్కడ షిరూరు దగ్గర ఆపేవారు. అక్కడికి నడుద్దాం ఫస్ట్ దశలో అన్నారు బాబా. ఫ్రమ్ దేర్ దే వుడ్ ప్రొసీడ్ బై బస్ టు బెల్గాం. అక్కడి నుంచి బస్సు పెట్టుకుని బెల్గాం వెళ్ళిపోదాం. బెల్గాం అంటే ఈ సతారా ఇవన్నీ దాటి కొల్హాపూరు అంటే మహారాష్ట్రం దాటి కర్ణాటకలోకి ప్రవేశించి అక్కడ బెల్గాం వస్తుంది. అబౌట్ 250 మైల్స్ సౌత్, 250 మైళ్ళు దక్షిణాన అది అక్కడికి వెళదాం. నియర్ ది వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఇన్ కర్ణాటక స్టేట్. అది కర్ణాటక రాష్ట్రంలో ఉంది, పశ్చిమ తీరంలో ఉంది. He said, there is a small house in Belgaum where the women can stay and the men can remain in the open with a sky above them. అక్కడ ఒక చిన్న బంగ్లా లాంటిది ఉంది. అంటే బాబాకి ఇదివరకు బెల్గాం అనేక సార్లు వెళ్ళారు. ఈ స్త్రీలను నలుగురిని అందులో పెడదాం. మగాళ్ళు అంటారు ఆరు బయట పడుకుంటారు, ఆకాశమే వాళ్ళకి ఆచ్ఛాదన, పర్వాలేదు అన్నారు. దెర్ ఈజ్ ఆల్సో ఏ వెల్ విత్ గుడ్ డ్రింకింగ్ వాటర్. ఆ పక్కన మంచి నుయ్యి కూడా ఉంది, తాగడానికి బ్రహ్మాండంగా ఉంటాయి ఆ నీళ్లు. అంటే బాబాకు బాగా తెలిసిన ప్రాంతం అది. బెల్గాం విల్ అలౌ టైమ్ ఫర్ దోస్ గోయింగ్ విత్ మీ టు గెట్ యూజ్ టు ద ఫ్యూచర్ లైఫ్ ఆఫ్ సర్వీస్, బెగ్గింగ్, హెల్ప్లెస్నెస్ అండ్ సో ఆన్ ఇన్వాల్వ్డ్ అండర్ ది కండిషన్స్. ఇంత భయంకరమైనటువంటి ఒక కొత్త జీవితం మనం ప్రారంభించబోతూ ఉన్నాం కదా. ఆ బెల్గాంలో ఒక ట్రైనింగ్ లాగా మనం పెట్టుకోవచ్చు. ఎలాగ బిచ్చవెత్తుకోవాలి, ఈ నిరాశా జీవితం ఎలా గడపాలి, ఇవన్నీ మనకు అలవాటు చేసుకోవచ్చు. మంచి ప్లేస్ అది. మన relatives of Vishnu, one of the Mandali, owned the property in Belgaum and had given it over to Baba's use. విష్ణు మాస్టర్ అని మండలి సభ్యుడు ఉన్నాడు, గుర్తున్నాడండి విష్ణు. ఆ విష్ణు మాస్టర్ బంధువులు ఆ జాగా, ఆ సైటు, ఇల్లు అవి ఉన్నాయి. బాబా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు వాడుకోవచ్చు, అది మీకే అని వాళ్ళు ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవారు. అంచేత బాబా ఆ ప్లేస్ గురించి చెప్పారన్నమాట. వాడు తప్పకుండా మనకి ఇస్తాడు అని. సో విష్ణు వెంట ahead of the party to prepare it for Baba and the new life companions. అంచేత ముందు విష్ణుని నువ్వు వెళ్ళిపో, మేము వచ్చేలోగా వాళ్ళందరితో మాట్లాడి మాకు ఏమేమి కావాలో ఆ నీళ్లు ఇంకోటి ఏర్పాటు చేసి ఉంచు అన్నారు. In order to avoid the intrusion of having police investigate his activities, once he reached Belgaum, Baba asked Sarosh, who was the mayor of Ahmednagar and influential, to contact the superintendent of police there and inform them of his ఫోర్త్ కమింగ్ స్టే. ఇది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉండేది. వీళ్ళు చూస్తే వేషాలు మామూలుగానే ఉన్నాయి, చొక్కా ప్యాంట్ వేసుకున్నారు, బిచ్చం అడుక్కున్నారు. చూస్తే పోలీసు వాళ్ళకి అనుమానంగా ఉండేది, ఏంట్రా బాబు వీళ్ళంతా మామూలుగానే ఉన్నారు. ఈ డాక్టర్ డాంకిన్ ఇంగ్లీషుడు, అతను ఓ బెల్ట్ పెట్టుకునేవాడు, ఇన్సర్ట్ చేసుకునేవాడు, చేతిలో చెప్పట్టుకుని తిరిగిపోడు, ఏంటిదంతా వీళ్ళు ఎవరు అసలు ఈ బ్యాచ్ అని అనుమానాస్పదంగా పోలీసు వాళ్ళు కూడా వీళ్ళు చూడకుండా తిరుగుతూ ఉండేవారు. ఏంటి అసలు వీళ్ళు బ్యాచ్, పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళ, లేకపోతే పగలంతా అబ్జర్వ్ చేసి రాత్రి దోపిడీ చేసేవాళ్ళ, ఏంటి వీళ్ళు అని ఇదివరకే అనుభవం బాబాకి. అంచేత బాబా ఏమన్నారు, ఈ సరోష్ని పిలిపించారు. అతను అహ్మద్నగర్ కార్పొరేషన్ మేయర్. అతను, ఒరే నాయన నీకు పరపతి ఉంది కదా, ఈ పోలీసు వాళ్ళతో మాట్లాడించి అక్కడ ఆ బెల్గాంలో ఉన్న ఎస్పీకి చెప్పించు, ఇలాగ మేమేం దొంగలు కాదు, మాకు కూడా పడద్దు, మీరు ఇలాగ ఆధ్యాత్మిక కారణాల వల్ల వీళ్ళు వెళుతున్నారని చెప్పిస్తే మాకు ఆ న్యూసెన్స్ తప్పుతుంది అని బాబా అతన్ని సరోష్ ద్వారా చెప్పించారు. బాబా దెన్ ఇన్స్ట్రక్టెడ్ పాద్రి టు హ్యావ్ ఏ క్యారవాన్ కన్స్ట్రక్టెడ్. అప్పుడు పాద్రిని పిలిచారు బాబా. పాద్రి ఎస్ వాలా నోవాలా? నోవాలే రాశాడు, నోని రాశాడు. బాబా ఏమో ఎస్ రమ్మని, ఆడు ఎస్ వాలా అయితే బాగుండు అనుకున్నారు, కానీ నో అని రాశాడు. ఎందుకంటే మరి మెహరాబాద్ అందరూ వదిలేసి వెళ్ళిపోతే ఎలాగ బాబా, నేను చూసుకోవాలి కదా అన్నాడు. శభాష్ అన్నారు బాబా. 4 పిల్లర్లు, కనీసం నువ్వన్నా ఉంటే 3 నాకు కూడా వచ్చేస్తున్నారు, నువ్వైనా వెనుక్కుంటే బాగుంటుంది, ఐఎమ్ హ్యాపీ అన్నారు బాబా. అంచేత పాద్రిని పిలిచారు. పిలిచి ఒక బండి తయారు చేయించాలన్నారు. దాని పేరు క్యారవాన్ అని పెట్టారు. బండి అంటే 4 ఏపులు ఇలా గదిలాగా ఉండేటువంటి బండి ఉంటుంది చూడండి. పూర్వం జటకాపల్లి ఇంగ్లీషు రాజులు రాణులు వెళ్తూ ఉంటే లోపల కూర్చుని కిటికీలు డోర్లు వేసుకుని వారు కట్టెల్ని కట్టేవారు, చూసాం కదా, అలాంటివి. ఇప్పుడు మెహరాజాదులో ఉంది అది. దానికి టైరు చక్రాలు వేసి క్యారవాన్, న్యూ లైఫ్ క్యారవాన్ అనే బ్లూ బస్సుకి వెనక పక్క ఉంటుంది. అంటే ఎడ్లు లాగడానికి వీలుగా టైరు చక్రాలతోటి ఒక క్లోజ్డ్ రూమ్ లాగా ఉండేటువంటి ఒక క్యాబిన్ లాంటిది, దాన్ని క్యారవాన్ అన్నారు.
ఎక్విప్డ్ విత్ 4 ఆటోమొబైల్ టైర్స్. 4 టైర్లు ఉండాలి దానికి, ఒక పక్క 2 టైర్లు, ఒక పక్క 2 టైర్లు అనమాట. బట్ డిజైన్ టు బి డ్రాన్ బై 2 బులక్ కార్ట్. అంటే చూడడానికి ట్రాక్టర్ ట్రైలర్ లాగా ఉంటుంది అది, కానీ ఎదరు మళ్ళీ ఎద్దులు లాగడానికి వీలుగా ఇలాగా 2 రాడ్స్ లాగా ఉంటాయి. ఇట్ వాస్ టు బి యూజ్డ్ బై ది విమెన్ ఫర్ షెల్టర్ ఎట్ నైట్ అండ్ ద ప్లాన్ ఫుడ్ జర్నీ టు నార్త్ ఇండియా. ఎందుకయ్యా ఇది తయారు చేస్తున్నాడు ప్రభు అంటే, మరి కాలినడకన ఈ 16 మంది మగవాళ్ళు 4 ఆడవాళ్ళు కలిసి తిరుగుతూ ఉంటే రాత్రి ఎక్కడ పడుకుంటారు ఆడవాళ్ళు? వాళ్ళకి రక్షణ ఏది? అందుకని రాత్రి ఎక్కడ ఆగితే అక్కడే లోపలికి వెళ్ళిపోయి లోపల నుంచి బోల్ట్ వేసేసుకోమనేవారు బాబా. అందులో పడుకుంది. మెహరామ్ అని చెప్తారనమాట నవజీవనం ఇంటర్వ్యూలో వాళ్ళు. మా గురించి ఆయన ఆలోచించినంతగా మేము ఎవరూ కూడా ఆలోచించి ఎరగం మేము. అంటే ఆడవాళ్ళకి ఏమి ఇబ్బందులు వస్తాయి, ఒక తల్లి కంటే ఎక్కువగా ఆలోచన చేసేవాడు బాబా అని. ముఖ్యంగా ఒక స్త్రీ ఇంటర్వ్యూ చేసింది ఆవిడ, జుడిత్ అని, ఆస్ట్రేలియన్. ఆవిడతో మణి చెప్పుద్దనమాట. ఉదాహరణకి పొద్దున బయలుదేరిన వాళ్ళం సాయంత్రం 4 కాళ్ళు బొబ్బలెక్కి వాచిపోయి ఏదో ఊరు దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఇక్కడ ఆగిపోదాం అనేవారు బాబా. ఇలాగ ఆగేమీ లేదో ఊళ్ళో జనం అంతా వచ్చి పడిపోయేవారు. ఎందుకంటే గ్రామాలు అక్కడ చిన్న 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 పిల్లల దగ్గర నుంచి లేబరు వీళ్ళంతా ఉంటారు, మొత్తం వచ్చేసేవారు ఊరంతా. మాకేమో ప్రాణం గిలగిల్లాడుతూ ఉండేది. కాసేపు నడుము ఆల్చుకుందాం. వెంటనే బాబా అక్కడికి వెళ్ళగానే ఎవరినో నన్నో మెహరునో పిలిచేవారు. ఆడవాళ్ళకి బాత్రూమ్కి వెళ్ళడానికి దానికి మరుగున్న ప్లేస్ చూసి రమ్మనేవారు. ఇది ఎవరికీ తెలియదట, వీళ్ళకే తెలుసు, బాబాకి తెలుసు, వీళ్ళ 4గురికి తెలుసు. చూసి రమ్మనేవారు. చూసి రమ్మని చూసొచ్చి ఆ బాబా పల్లా చోట ఉంది, అయితే మరి ఒకళ్ళు తోడిచ్చి ఇద్దరు వెళ్ళి రమ్మనేవారు. వాళ్ళు 4 వచ్చేసిన తర్వాత అప్పుడు ఊళ్ళో వాళ్ళతో మాట్లాడేవారట బాబా. అప్పటి వరకు ఆయన ఫోకస్ అంతా దీని మీదే ఉండేది వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకి బాబా ఆడవాళ్లలో ఒక ఆడవాడిగా ఒక స్త్రీగా కలిసిపోయేవారు, పిల్లల్లో ఒక పిల్లగా కలిసిపోయేవారు, పురుషుల్లో ఒక పురుషుడుగా, యువకుల్లో యువకుడుగా, వృద్ధుల్లో వృద్ధుడిగా. అది ఒక భగవంతుడికి మాత్రమే చెల్లుతుంది అని అంత కేర్ తీసుకునేవారు అన్నమాట. అంచేత ఆడవాళ్ళు రాత్రి పడుకోవడానికి అది వీలుగా ఉండేలాగా అది తయారు చేయింది. Padri was to see that the caravan and the bullocks were delivered to Belgaum by the 15th December. బాబా ఏమన్నారు, బెల్గాం వరకు ఇంకా ట్రైనింగే కదా, బెల్గాం నుంచి అసలు సిసలైన నవజీవనం, ఈ బండి, ఈ ఎడ్లు, ఇవన్నీ నువ్వేం చేస్తావో నాకు తెలియదు, బెల్గాం మాకు పట్టుకొచ్చి అప్పచెప్తావు. అది బాబా ఆర్డర్. అబౌట్ ద ఫోర్త్ కమింగ్ న్యూ లైఫ్, బాబా వాన్ ది మండలి టు బి విజిలెంట్ ఇన్ ది ఫాలోయింగ్ కండిషన్. అదే నవజీవనం గురించి చెప్తూ బాబా అన్నారు, కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా మీరు. ఆ సందర్భం చెప్తున్నానని బాబా ఇలా వివరించారు. ద లిటరల్ క్యారింగ్ అవుట్ ది కండిషన్స్ విల్ స్టార్ట్ ఆఫ్టర్ 15th October. 15 అక్టోబర్ తర్వాత కరాఖండి మొదలైపోతుంది. ఇంక ఏమాత్రం ఫెయిల్ అయితే వెనక పంపించేయడమే. ఐఎమ్ ట్రయింగ్ టు హెల్ప్ యూ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్ సో దట్ ఆల్ మే బి ఏబుల్ టు స్టిక్ టు మీ టిల్ ది ఎండ్. నా తాపత్రయం అంతా ఏమిటంటే ఈ వెళ్ళిన 20 మంది కూడా ఒక్కడు కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి రాకుండా ఉండేలాగా చూడాలని నా ఆరాటం. దానికోసమే మిమ్మల్ని పది తినేస్తున్నాను ఇలా పట్టుకొని. ఎందుకని మీరు ఎవ్వరూ కూడా ఫెయిల్ అవ్వకూడదు, వెనక్కి పంపించి వెయ్యబడకూడదు అని నా ఆరాటం. దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ టెస్ట్ అండ్ ట్రయల్స్. అంటే మిమ్మల్ని ఏదో పరీక్షించేసి పరీక్ష పెట్టేస్తాడు, ఏముండో చాలా పరీక్షలు ఉంటాయి అని ఏదో మనం అనుకుంటూ ఉంటాం కదా, దేవుడు చాలా పరీక్ష పెట్టేస్తాడు, గురువు పరీక్ష పెట్టేస్తాడు. పరీక్షలు ఏమి కావు ఇవి, నేను కావాలని నేను ఎప్పుడూ పెట్టను. వాట్ ఈస్ దేర్ లెఫ్ట్ టు టెస్ట్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ దట్ యు హ్యావ్ బీన్ విత్ మీ? మీ సర్వస్వము త్యాగం చేసి నా దగ్గర, నా పాదాల దగ్గర పడి ఏడుస్తున్నారు మీరు. ఇంకా నేను పరీక్ష చేసి నేను కనుక్కోవాల్సింది ఏమైనా ఉందా? ఇట్ ఈస్ ట్రూ దట్ ద న్యూ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్, హార్డ్, ఎగ్జాక్టింగ్ అండ్ ఇన్ సర్టన్ రెస్పెక్ట్ డిజాస్ట్రస్. నిజమే, మీరు భయపడినంత కరెక్టే. చాలా కష్టాలతో కూడి ఉంటుంది, దుర్భరంగా ఉంటుంది, తట్టుకోలేనంతగా ఉంటుంది. ఎంత సహనం ఉన్నవాడు కూడా గిజానేసే పరిస్థితి వచ్చేస్తుంది, తప్పదు. ఒక్కొక్కసారి ఉపద్రవంలాగా పరిణమించి ఎందుకు వచ్చానురా బాబు అని బుర్ర కొట్టుకుని క్షణాలు వచ్చేస్తాయి, తప్పదు, అలాగే ఉంటుంది. ఇట్ ఈస్ ఫూలిష్నెస్ ఫర్ ఎనీవన్ టు థింక్ that
ఐ మే పర్పస్లీ క్రియేట్ సిచ్యువేషన్స్ దట్ విల్ కంపెల్ ఎనీవన్ టు లీవ్ మీ. ఏముండో ఈ బాబా స్క్రూలన్నీ టైట్ చేసేస్తాడు, ఎలాగన్నా సరే నీతో గిజానిపించేయాలనుకుంటాడు అని మీరు ఎప్పుడూ అనుకోకండి. నేను అలా ఉండను, మీకు సాయం చేద్దామనే ఉంటుంది నా తాపత్రయం అంతా. కావాలని ఒకరికి కష్టాలు నేను ఎప్పుడు ఇచ్చేయను. వై షుడ్ ఐ డూ దాట్? ఫర్ ఇన్స్టెన్స్, ఐ కుడ్ ఈజీలీ హ్యావ్ ఆస్క్డ్ డాంకిన్ టు గో టు ద వెస్ట్ టు ఏ పర్టిక్యులర్ డ్యూటీ దేర్ ఫర్ మీ అండ్ హీ వుడ్ హ్యావ్ నో రీజన్ టు బీ డిస్సాటిస్ఫైడ్ ఇన్ డూయింగ్ దట్. అలాగే నేను పంపించేయాలంటే డాంకిని, ఒరే నాకు ఇంగ్లాండ్లో బోల్డ్ పని ఉందా చేసి పెట్టి పంపించేస్తే హ్యాపీగా వెళ్ళిపోతాడు, నా పనే కదా, అదేం ప్రాబ్లం లేదు. వన్స్ వీ స్టార్ట్ ఆన్ ద న్యూ లైఫ్, ఎవ్రీవన్ విల్ హ్యావ్ టు హియర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్ వీక్నెసెస్, bear the consequences of his weaknesses if they are not checked and controlled according to the conditions. ప్రతివాడికి వ్యక్తిగతంగా కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలను వాడు సరిదిద్దుకోవలసినదే. అంటే అసలు నవజీవనం యొక్క అసలు విషయం అంతా అక్కడే ఉంది. ఇప్పుడు కార్పెంటర్ చూడండి, ఒక బల చేసేసి లెవెల్ లేకపోతే చిత్రీ పడతా ఉంటాడు, మళ్ళీ ఇలా చూస్తాడు, ఎక్కడ మళ్ళీ చిత్రీ పడతా ఉంటాడు, అలా 2 రోజులు చేస్తూ ఉంటాడు. అది ఎందుకని ఎక్కడ కూడా అపక్రమంగా లేకుండా అంతా సవ్యంగా ఉండేలాగా అటువంటి అవకాశమే ఈ నవజీవనం. మనకి ఎక్కడెక్కడ బలహీనతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వికారాలు ఉన్నాయి, ఇవన్నీ వదలు కొట్టుకుని తీరవలసినదే. ఆల్దో ఐ హ్యావ్ మేడ్ ఇట్ ఆల్రెడీ కంప్లీట్లీ క్లియర్ దట్ ఐ విల్ బేర్ నో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీ కైండ్ ఫర్ ఎనీ వన్, స్టిల్ I wish that those who have said yes remain with me to the end, and by way of helping them concretely, I have decided to keep the first period of 2.5 months in Belgaum for the purpose of preliminary training. నేనేం చెప్పాను, నాకేమీ సంబంధం లేదు, మీ బాధ్యత నాకు ఏమీ లేదు అని అన్నాను. అయినప్పటికీ ఒక 2.5 నెలలు శిక్షణా కార్యక్రమం పెట్టాను. ఎందుకని మీరు మళ్ళీ నేను పొమ్మంటే వెళ్ళిపోయి బాధపడవలసి వస్తుంది, ఆ పరిస్థితి రాకుండా ఉండాలని నా తాపత్రయం. ఈ ట్రైనింగ్ అలవాటైపోతే ఇంక నీకు కొంతవరకు ఆ కష్టానికి సులువుగా నువ్వు మోసేయగలుగుతావు. వన్ మ్యాటర్ ఆఫ్ కాకా బ్యారియా క్యారింగ్ మనీ ఇన్ ద న్యూ లైఫ్ వాజ్ బ్రాట్ అప్, బాబా ఎక్స్ప్లెయిన్. కాకా బ్యారియా దగ్గర కొంత డబ్బు పెడదామా అనేటువంటి డిస్కషన్ వచ్చింది. కాకా బ్యారియా కూడా మరి ఇందులో ఉన్నాడు కదా. అప్పుడు బాబా ఇలా చెప్పారు, వీ విల్ హ్యావ్ టు ప్రొవైడ్ సంథింగ్ ఫర్ ది డంబ్ యానిమల్స్ ఇన్ ది పార్టీ. మన బృందంలో నాకు ఫలానది కావాలి అని అడగలేని జంతువులు కూడా ఉన్నాయి ఈ 20 మందితో పాటు. వాటికి మాత్రం పాపం మరి దారిలో గడ్డి కొనవలసి ఉండొచ్చు, తౌడు కొనవలసి ఉండొచ్చు, మనం ఏదో కొనవలసిన అవసరం రావచ్చు కదా. అండ్ సో ఆఫ్టర్ 1st January 1950 no one should expect a single pie to be spent on anyone under any circumstances by Kaka. కాబట్టి కొంత డబ్బు మనం ఉంచుకోవాలి. కానీ 1950 జనవరి 1 తర్వాత కాకా దగ్గర కూడా ఇంకా డబ్బు పెట్టడానికి ఒప్పుకోను. అంటే ఎన్నాళ్ళు? 3 నెలలు. మనీ కెన్ ఓన్లీ బి స్పెండ్ ఆన్ ఫాడర్ ఫర్ ది యానిమల్స్ అండ్ అబ్సల్యూట్లీ అన్అవాయిడబుల్ రిపేర్స్ టు ది క్యారవాన్. ఎందుకంటే ఈ డబ్బు పశువులకి మేత. అలాగే ఈ బండి ఉంది కదా, ఈ బండికి ఏదో టైర్ ఊడిపోవడమో, ఏదో గాలిపోవడమో, ప్యాచ్ వేయించడం, ఇలాంటివి ఏమన్నా వస్తే ఆ రిపేర్ల కోసం డబ్బు అవసరం అవుతుంది. ఇంకా అంతకు మించి డబ్బు ఖర్చు పెట్టినాక వీల్లేదు. During the serious meetings and intense activity connected with disbanding his ashram, Baba occasionally lightened the atmosphere by calling for jokes or by playing games such as 7 tiles. అంత గంభీరంగా ఉండేది ఈ మీటింగ్లు, హడావుడి, ఇదంతా అన్నీ అమ్మేయడమే కదా ఈ ఏర్పాట్లన్నీ. అప్పుడు బాబా మధ్య మధ్యలో వినోదం కోసం కొన్ని జోక్స్ చెప్పమనేవారు, ఏడు పెంకులాట ఆడిస్తూ ఉండేవారు మండలితో. అబౌట్ ద హ్యూమర్ and lively spirit of such times, he remarked one day, thank God we can still laugh. అలా నవ్వుతూ ఒకసారి బాబా అన్నారు, భగవంతుడికి ధన్యవాదాలు చెబుదాం మనం, ఎందుకని ఇంకా నవ్వగలుగుతూ ఉన్నాం మనం. అంటే రేపు నవజీవనం మొదలైతే ఈ నవ్వడానికి అవకాశము కూడా ఉండకపోవచ్చును.